హాయ్ గాయస్, దిస్ ఈజ్ ఇనాయత్ అండ్ యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఎక్స్ప్లోర్ ఇండియా. ఈ రోజు ఎక్స్ప్లోర్ ఇండియా ఛానల్లో మీకందరికీ స్వాగతం అండ్ సుస్వాగతం తెలుపుకుంటూ వెడ్డింగ్కు సంబంధించిన కాన్వెరాలను అన్బాక్సింగ్ చేసి దాని యొక్క క్వాలిటీ అండ్ ఫోటోకినా స్టూడియో వాళ్ళు చేసిన డిజైనింగ్ గురించి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. But before unboxing it, I would like to remind you that if you are totally new for my exploring, then you are cordially requested to do liking, sharing, commenting and subscribing to my every videos. And please don't forget to pressing bell icon button to get notifications of my every updated videos. Okay guys, let's start without any delay. Okay guys, ఇప్పుడు మనం కాన్వెరా ఆల్బమ్ను వెడ్డింగ్కు సంబంధించిన కాన్వెరా ఆల్బమ్ను ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో ఈ ఆల్బమ్ వచ్చేసి మనకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను. కేరళ నుండి మాకు ఏది కూడా ఫోటోకినాకు సంబంధించిన వెడ్డింగ్ ఆల్బమ్ అయితేనేమి, ఎంగేజ్మెంట్ కాన్వెరా ఆల్బమ్ అయితేనేమి, ఏదైతేనేమి మొత్తానికి ఏ ఆల్బమ్ అయితేనేమి మనకు కేరళ నుండి అక్కడి నుంచి వస్తాయన్నమాట. ఆల్రెడీ ఎన్ని ఒకటే మామూలుగా మొత్తం 6 ఆల్బమ్లు రావాలి అక్కడ నుండి. సో కొద్దిగా ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లమ్ అందులో ఏంటంటే ఇప్పుడు మనకు కేరళ నుండి పూర్తిగా వచ్చేసి కొరియర్ బ్యాన్ చేశారు, కొరియర్ లేదు. సో ఇది వచ్చేసి మనకు స్పీడ్ పోస్ట్ నుండి వచ్చింది. ఇది చూసినట్టయితే మీరు ఇక్కడ చూడగలుగుతారు. ఇక్కడ వచ్చేసి పేపరు, ఇక్కడ స్పీడ్ పోస్టు అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక పేపరు ఇచ్చారు. సో లెట్ స్టార్ట్ ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని మనము దీన్ని ట్రై చేస్తున్నాము, ఏ విధంగా ఓపెన్ చేయాలనేది. సిజర్తో కట్ చేస్తున్నాము. చాలా బందోబస్తుగా వచ్చింది ఇది. యాక్చువల్లీ వాళ్ళ వర్క్ ఏది కూడా ఇదే విధంగా ఉంటుంది అన్నమాట. కేరళ వాళ్ళ ప్రింటింగ్ ప్రాసెస్ అయితేనేమి, వేరే ఎనీ వర్క్ సో పంపించడంలో కనీసం మనకు ఎక్కడ గ్యాప్ అనేది కూడా మనం సిజర్ను వచ్చేసి ఇన్సర్ట్ చేస్తే కూడా మనకు గ్యాప్ కనిపించడం లేదు. సో ఆ విధంగా అంత ఇదిగా చేస్తారు. సో ఈ విధంగా యాక్చువల్లీ మాకు అక్కడ నుండి ఎప్పుడు కూడా మేము మాన్యువల్గా పోయి ఇండివిజువల్గా తెచ్చుకుంటాము. కొన్ని సందర్భాల్లో వాళ్ళే వచ్చేసి మనకు ప్రొఫెషనల్ కొరియర్ అయితేనేమి, తర్వాత వచ్చేసి అలా డిస్పాచింగ్ అనేది చేస్తారు అక్కడ నుండి. బట్ ఈసారి కరోనా వల్ల సో ఇందులో ఈ బాక్స్లో వచ్చేసి ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేసాము బాక్స్ నుండి. సో మనం బాక్స్ వచ్చేసి సైడ్లో పెట్టేస్తున్నాము. సో ఈ బాక్స్లో మనకు అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇందులో 2 ఆల్బమ్లు వచ్చాయి. సో ఇంకా మనకు 2 ఆల్బమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఇంకా రాలేదు. బట్ బిహైండ్ ఆఫ్ ద రీజన్ ఏంటో మనకు తెలియదు. సో మనం ఇందులో ఈ 2 ఆల్బమ్స్ ఇవి అసలు వెడ్డింగ్కు సంబంధించినట్టే లేదా ఎంగేజ్మెంట్కు సంబంధించిందా అనేది కూడా తెలియదు. సో ఇప్పుడు మనం పూర్తి ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. మళ్ళీ కస్టమర్కి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే ఈ విధంగా ప్యాడ్తో పాటు ఈ విధంగా బాక్స్ వచ్చింది కదా, బాక్స్తో పాటు మళ్ళీ మేము ఏం చేస్తామంటే మళ్ళీ డబుల్ సేఫ్టీ కోసం మళ్ళీ వేరే బ్యాగులో పెట్టిస్తాము. ఆ బ్యాగులు ఇప్పుడు స్టాక్లో లేవు అవి. సో వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాగ్కు సంబంధించిన కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అన్ని చోట్ల లాక్డౌన్ ఉండడం వల్ల మనం ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే వాళ్ళు క్వారంటైన్ అది ఇది పంపిస్తారని కొద్దిగా భయం పెడుతున్నారు. సో ప్రస్తుతానికి మనము ఎక్స్ట్రా బ్యాగ్ లేకుండానే మనం
కస్టమర్కు ఇదే విధంగా ఇస్తాము. బట్ ఇంకోటి ఏంటంటే దీనికి బ్యాగ్ కూడా అవసరం లేదు. యాక్చువల్లీ మేము మోస్ట్లీ వచ్చేసి అన్ని ఆల్బమ్లకు వచ్చేసి బ్యాగ్లో కవర్ చేసి అందులో పెట్టేసి ఇస్తాము. బట్ దీనికి ఆల్రెడీ వాళ్ళు బ్యాగ్ ఇచ్చేసారు కాబట్టి సో దీనికి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎవరిదంటే ఎంగేజ్మెంట్ ఆల్బమ్ ఇది వచ్చేసి నిఖిల్ రెడ్డి అన్నమాట. నిఖిల్ రెడ్డి దివ్య మీరు చూడవచ్చు. సో ఇక్కడ పేరు ఉందన్నమాట, చూడండి. ఓకేనా, ఇది నిఖిల్ రెడ్డి దివ్య. సో ఫస్ట్ మనము దీన్ని అన్బాక్స్ చేద్దాము. సో ఈ బ్యాగ్ లోపల ఆల్బమ్ ఎలా ఉండేది చూద్దాము. ఇలా ఇందులో ప్రైస్ లిస్ట్ వచ్చింది ఇందులో. సో ఇందులో వచ్చేసి మొత్తం డీటెయిల్స్ ఉంది ఇందులో. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఇందులో వేసేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఇక్కడ ఇంకోటి వచ్చింది, ఇక్కడ వచ్చేసి 2 క్యాలెండర్లు కూడా వచ్చాయి. సో వాటితో పాటు కాంప్లిమెంటరీ అనుకుంటాను ఇవి. సో 2 ఆల్బమ్లు వచ్చాయి. ఇదొక ఆల్బమ్ అంటే ఇక్కడ 2 ఆల్బమ్స్ వచ్చాయి కదా, 2 ఎంగేజ్మెంట్ ఆల్బమ్స్ ఇవి. దివ్య వాళ్ళకి సంబంధించిన ఆల్బమ్ ఇది. సో వాటికి సంబంధించిన ఆ 2 ఆల్బమ్లకు 2 క్యాలెండర్లు వచ్చాయి. ఓకేనా, సో వీటిని సైడ్లో పెట్టిస్తున్నాను. అండ్ ఇంకోటి మనకు లిస్ట్ వచ్చేసింది. సో ఇది ఫోటోకినా అంటే దీనిలో మొత్తం ఈ ఆల్బంలో ఎటువంటి ఏ షీట్ ఏ ప్రింటింగ్ ఎటువంటి స్పెషల్ ప్రింట్స్ యాడ్ అయి ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ రిబ్బన్. యాక్చువల్లీ మేము ఎందుకు సంవత్సరాలు పడి అక్కడ మనం ఎక్కడో ఉంటున్న కేరళ కొచ్చిన్లో అక్కడ మనం ఎందుకు ప్రింటింగ్ పెడతామంటే సో కేవలం ఇటువంటి క్వాలిటీ కోసం. ఈ క్వాలిటీ మనకు మరెక్కడ దొరకదు. నేను కావాల్సిన నేను వచ్చేసి ఒక యాడ్ లాగా చెప్పడం లేదు, బట్ మా ఎక్స్పీరియన్స్ గురించి మేము చెప్పుకుంటున్నాము. సో ఇది కంపెనీకి ఆ కంపెనీకి సంబంధించిన పబ్లిసిటీ అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఎందుకంటే ఇది మా ఎక్స్పీరియన్స్. ఇది ఒకసారి కాదు 2 సార్లు కాదు, మనం అక్కడే మనం ప్రింటింగ్ చేయిస్తుంటాము. సో ఇది బాక్స్ పైన సర్ఫేస్ ఎలా వచ్చిందో చూశారు కదా, డిజైనింగ్ ఎలా వచ్చిందో. సో ఇదే కలర్ అదే విధంగా ప్యాడ్ కూడా వచ్చిందన్నమాట మీరు చూసినట్లయితే. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనము ఈ పైన వచ్చేసి ఇంకొక కవర్ చేశారు. సో దీన్ని ఇప్పుడు మనం అన్కవర్ చేద్దాం. సో దీన్ని మనం స్మూత్గా, ఎందుకంటే మళ్ళీ కస్టమర్కి ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ దీన్ని సక్రమంగా ప్రాపర్లీ మనం కవర్ చేసి ఇస్తే బాగుంటుంది. సో అందుకోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నైస్లీ దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో మళ్ళీ దీన్ని కవర్ చేసేందుకు మనకు బాగుంటుంది. సో ఇలా చేశాను. ఇందులో మళ్ళీ ఇంకొక ఏదో వచ్చింది. సో దీంట్లో ఇంకా ఏదో ఉంది. ఇది అండి వర్క్ అనేది ఒక్కసారి మీరు యూ కెన్ ఫీల్ ఇట్. మీరు చూస్తే చాలా ఇదిగా ఉంటుందండి, వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము మెయిన్ లోపలికి వెళ్దాము. ఇక్కడ డిజైనింగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది. డిజైనింగ్ అంటే ఫోటోకినా వాళ్ళు చేసిన డిజైనింగే, బట్ క్వాలిటీ అనేది చాలా మెయింటైన్ మనకు. చూసారా, సో ఇది ఫస్ట్ ఇలా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. సో ఇలా ఇది ఫస్ట్ షీట్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇది ఎలా వచ్చిందో. ఓ మై గాడ్, చాలా ఎక్సలెంట్గా ఉంది కదండి చూసేదానికి. చూడండి దీన్ని ట్రాన్స్పరెంట్ అంటారు దీన్ని. సో ట్రాన్స్పరెంట్లు కూడా చాలా రకాలు ఉన్నాయండి. ట్రాన్స్పరెంట్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే తమిళనాడు సిటీలో కూడా అక్కడ కూడా ట్రాన్స్పరెంట్ అంటే ప్రతి ఒక్క ల్యాబ్లో ట్రాన్స్పరెంట్ అనేది ఉంటుంది. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన డిఫరెంట్ అనేది ఉంటుంది.
చూడండి ఎలా ఉంటుందో. స్మెల్ కూడా ఇది క్రాకులు అన్నమాట. ఇది నార్మల్ ప్రింటింగ్ కాదు, ఇది క్రాకులు. మీకు వీడియోలో ఏ విధంగా కనబడుతుందో అది తెలియదు కానీ, బట్ ఇది మాత్రం ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇది క్రాకులు అన్నమాట. క్రాకులు ఇది ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా వేరే ల్యాబ్లో ప్రింటింగ్ అయిన ఆల్బమ్ వచ్చేసి కొద్దిగా కెమికల్ స్మెల్ వస్తుంది. సో దీంట్లో అటువంటిది రాదన్నమాట. ఇదంతా క్రాకులు ప్రింటింగ్ అంటారు దీన్ని. సో ఇది కూడా అలాగే ఉంది. ఇది క్రాకులు కాదు, ఇది సంథింగ్ స్టార్స్ అన్నమాట. ఇది స్టార్స్ ప్రింటింగ్. ఇది కూడా స్టార్స్ ప్రింటింగే. సో ఇది నార్మల్ ప్రింటింగ్. చూసారా? ఇవంతా ఎలా ఉంటుందంటే ప్రింటింగ్ వచ్చేసి చాలా ఇదిగా ఉంటుంది. చాలా క్వాలిటీ అనేది చాలా ఇదిగా ఉంటుంది. చూడండి. ఇంకా మనకు అక్కడ నుంచి ఇంకా కొన్ని ఆల్బమ్స్ వచ్చేది ఉంది. బట్ ఇప్పుడు కరోనా ఇంపాక్ట్ వల్ల ఇది చూడండి, దీని ఏమంటారంటే ఎంబోస్ అంటారు. మనం వన్ సైడ్ నుంచి చూసినట్లయితే లైటింగ్, మనకు సీలింగ్లో లైటింగ్ ఉన్నప్పుడు ఇది ఒక విధంగా కనపడుతుంది. అంటే ఇది ఎంబోస్ షీట్ కదా. సో ప్రతి ఎక్కడ ఓర్నమెంట్స్ అవి ఉన్నప్పుడు శరీరం మీద, లేకపోతే మనకు శారీ ఏదైనా పట్టు శారీ అలాంటివి ఉన్నప్పుడు ఆ యొక్క డ్రాయింగ్స్ ఉంటాయి కదా. సో ఎంబ్రాయిడింగ్ అవన్నీ వచ్చేసి ఎంబోస్ టైప్లో చూపిస్తుంది. చాలా వెరైటీగా ఉంటుంది. చూడండి. ఇది వచ్చేసి ఇది కూడా స్టార్ లాగానే. ఇది స్పెషల్ ప్రింటింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? అక్కడి క్వాలిటీకి మాత్రం ఎటువంటి రిమార్క్ అనేది ఉండదు, అస్సలు కంప్లైంట్ అనేది అస్సలు ఉండదు. సో ఇది చూసారా, ఇది వచ్చేసి ఫెదర్ అన్నమాట. ఇది చాలా స్మూత్గా ఏదో సిల్క్ యాడ్ అయినట్లుగా, సిల్క్ కదా మామూలు సిల్క్ కాదు, చాలా హై ఇదిలో యాడ్ అయినట్టుగా ఉంటుంది. ఏంటి? సో ఈరోజే కస్టమర్కు కాల్ చేసేసి, యాక్చువల్లీ ఇది వచ్చేసి కూడా ఒక 2 hours అయింది. సో రాగానే వీడియో తీద్దామని అనుకున్నాను, తీస్తున్నాను. సో ఇదండి. ప్రింటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, నో డౌట్ అబౌట్ దట్. అండ్ దీంట్లో వచ్చేసి క్వాలిటీ ఏమాత్రం రిమార్క్ చూడండి. ఇటువంటి ఏ షీట్లో కానీ మనకు నచ్చనటువంటి కలర్స్ అనేది అస్సలు యాడ్ అవ్వవు. సో దట్స్ వై మేము అలా లైక్. మళ్ళీ ఇక్కడ వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ప్రింటింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సర్టిఫికేట్ చూసండి, 200 సర్టిఫికేట్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనము ఒక ఆల్బమ్ చూసాము. ఇది సో సంథింగ్ చూసేదానికి చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని మనం ఇందులో పెట్టేస్తున్నాము. ఓకేనా? ప్యాకింగ్ చేయడంలో కేరళ వాళ్ళకు సాటి మరి ఎవరు రారండి, చాలా బాగా చేస్తారు. ఎక్కడ కొద్ది కూడా గ్యాప్ కనపడకుండా, అందుకే వాళ్ళ అమౌంట్ కూడా అలాగే, ఛార్జ్ కూడా అలాగే చేస్తారు వాళ్ళు అమౌంట్ కూడా. సో ఇది కూడా అదే డిజైనింగ్ వచ్చింది, బట్ కాకపోతే దీని మీద ఫోటో వచ్చింది. దీని మీద ఫోటో వచ్చింది. ఇది కూడా వాళ్ళకి సంబంధించిందే, ఇషాంత్, దివ్య. సో ఇప్పుడు మనం ఇలా పెడుతున్నాము. ఓకేనా? డెఫినెట్లీగా ఈ ఆల్బమ్ చూస్తే కస్టమర్ డెఫినెట్లీగా ఇష్టపడతారు. సో దీంట్లో కూడా ఇన్వాయిస్ వచ్చింది. అండ్ సేమ్ అదేను, టెక్స్చర్ మొత్తం అదే ఉంది, డిజైన్ మాత్రం కలర్స్ మొత్తం అదే ఉంది. సో డిఫరెంట్ అనేది
పెట్టలేదు, ఎందుకంటే ఒకటే కస్టమర్కి సంబంధించిన ఆల్బమ్స్ కాబట్టి డిఫరెంట్ ఉంటే ఫీలింగ్స్ బెస్ట్. ఇది నువ్వు డేటా ట్రాన్స్ఫర్ చేసిన ఒక 1 వీక్లో వచ్చేటి, ఇప్పుడు చాలా టైం పడుతుంది, ఇప్పుడు 10 to 20 డేస్ అలా పడుతుంది. సో ఇవి వచ్చేదానికి మనకు 25 డేస్ పట్టింది. మనం 25 డేస్ ముందు మనం ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాం ఫైల్స్ వాళ్ళకి. సో ఇన్ని రోజుల తర్వాత వచ్చింది. చూడండి ఇది ఎలా ఉందో, బాగుంది కదా. ఓకే చూడండి చూడండి ఎలా ఉందో, చూడండి ఎలా ఉందో, చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో. ఇదేంటి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఆల్సో ప్లీజ్